ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఈ రోజు మార్కెట్స్ చూస్తే కాస్త లాభాల్లోనే మొదలయ్యాయి. అంతకు ముందు మనం చూస్తే భారీ నష్టాలు చూసాము. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ భారీగా నష్టపోయారు కూడా. సో ఇప్పుడు మళ్ళీ తేరుకుంటున్నాయి మార్కెట్స్ కూడా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నిన్న యుఎస్ స్టాక్ మార్కెట్ లో సమ్ ఆఫ్ ది అనలిస్ట్లు దే రెస్పాండెడ్. ఈ ఆంథ్రోపిక్ రిలీజ్ చేస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇంపాక్ట్ అంత మేజర్ గా లేదు, స్టిల్ దాన్ని అసెస్మెంట్ చేయాలి, డోంట్ గెట్ ప్యానిక్ అనగానే నిన్న యుఎస్ స్టాక్ మార్కెట్ రివైవ్ అయిందండి టెక్ సంబంధించి. సో దాట్ పాజిటివ్ మూమెంటం హ్యాస్ కమ్ ఫర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇవాళ మీరు చూస్తుంటే టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్ విచ్ వెంట్ డౌన్, దే పుల్డ్ బ్యాక్ అండ్ ద సెన్సెక్స్ హెస్ కమ్ బ్యాక్ అండి. దట్ హెస్ బీన్ ఏ వెరీ పాజిటివ్ సైడ్. ఇది జరిగింది మేడం. రైట్ సార్, కాలర్స్ మాట్లాడదాం సార్. సుభాకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. సార్ హలో హలో సార్ రత్నాకర్ గారు మీకు వినిపిస్తుందా సార్ కాలర్ మాట? లేదు వినిపించలేదండి, వెయిటింగ్. చెప్పండి సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్, ఏప్రిల్ 24లో టాటా రీసెర్చ్ అండ్ ఎనర్జీ స్కీమ్ నుండి 15,000 రూపాయలు ప్రతిగా చెల్లించాలి సిప్ ప్రారంభించాం సార్. మేడం మాట అసలు వినిపించట్లేదు, మీకు ఏమైనా అనిపిస్తుందా? సార్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పరా సార్? ఏప్రిల్ 24లో టాటా రీసెర్చ్ అండ్ ఎనర్జీ స్కీమ్ నుండి ఓకే 15,000 ప్రతి నెల చెల్లించాలి సిప్ ప్రారంభించాం సార్. మేడం మీకు ఏమైనా వినిపించిందా అండి? సార్ ఎయిర్టెల్ గురించి అడుగుతున్నారు సార్. ఎయిర్టెల్ సార్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. మీకు తెలుసు కదా, ఎయిర్టెల్, జియో ఆర్ టూ మొనోపొలీ కంపెనీస్ టుడే. వీళ్ళిద్దరు తప్పించి ఎవరు లేదు స్టాక్ మార్కెట్ లో. వాళ్ళ ఆర్పు ఒకటి గ్రో అవుతుందండి క్వార్టర్ ఆన్ క్వార్టర్, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ద స్టాక్ ఈస్ గ్రోయింగ్ వెల్. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ హెస్ గివెన్ ఎ థమ్స్ అప్ బికాస్ కమ్యూనికేషన్ లో జియో కంటే ఎయిర్టెల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే జియో ఇస్ లిస్టెడ్, వీ డోంట్ నో. సో ఎయిర్టెల్ ఈస్ అ గుడ్ స్టాక్ అండి, గుడ్ రిటర్న్ ఇన్ కమింగ్ 1 or 2 years. దానికి డోకా లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. రత్నాకర్ సార్ గారికి నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. సార్, డేటా సెంటర్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను 5 స్టాక్స్ చెప్పాను సార్. ఈ 5లో సెలెక్షన్ చేసుకోవాలంటే ఏది తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండాలి, అలాంటి కంపెనీ మీరు ఒకటి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నెట్వర్క్ ఒకటి, తర్వాత E2E నెట్వర్క్, ఓకే, టెక్నో ఎలక్ట్రికల్స్, ఓకే, ఓరియన్ టెక్నాలజీ ఒకటి, KRN హీట్ ఎక్స్చేంజ్. ఓకే. ఈ 5లో మనం తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఒక 10 years SIP టైప్ లో పెట్టుకోవాలనుకుంటే ఏది తీసుకోమంటారు? నాకు ప్లస్ ఈ షో చూసే వాళ్ళకందరికి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా సార్ ఇంకొక స్టాక్ మిట్టర్స్ బెగ్గర్ ఫుడ్స్ సార్, బిస్కెట్లు తయారు చేసేది, ఓరియో బిస్కెట్స్ తయారు చేసేది మిట్టర్స్ బెగ్గర్ ఫుడ్స్. ఇది ఏమన్నా లాంగ్ టర్మ్ కి మంచిదేనా? యాపిల్ ఇండియా. ఓకే ఓకే సార్. సార్ ఇందులో 2-3 సెక్టర్స్ మీరు టచ్ చేశారు. ఒకటేమో ఐటీ సెక్టర్, ఒకటేమో కన్స్యూమర్ సెక్టర్, ఒకటేమో ఇది ఎక్విప్మెంట్ సెక్టర్. నెక్స్ట్ 2 years ఐటీ సెక్టర్ సంబంధించినంత మటుకు అనలిస్టులు అందరూ చేతులు ఎత్తేసారు సార్. మార్కెట్ చాలా వాలటాలిటీలో ఉంది. ఎవరు ఎటు మూవ్ అవుతారు, ఎవరు ఆర్డర్స్ ఎటు మూవ్ అవుతాయి అనేది ఎవరికి తెలియదు. కన్సంప్షన్ సైడ్ కొద్దిగా
కన్సర్న్ ఉంది ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ, శాలరీ గ్రోత్ అండ్ అదర్ థింగ్స్. సో మీకు ఎక్విప్మెంట్ సైడ్ అంటే క్యాపెక్స్ కానీ ఎక్విప్మెంట్ సైడ్ కానీ మీరు చెప్పిన 2-3 కంపెనీ స్టాక్స్ ఈజ్ అ గుడ్ వర్త్ వైల్, రియల్లీ మీకు గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఈ రెండిట్లో ఉంది. సో మీరు అడగచ్చు సార్ టెక్ వర్సెస్ కన్స్యూమర్ ఏది పెట్టాలంటే, ఆఫ్టర్ ఎక్విప్మెంట్ ఐ ప్రిఫర్ కన్స్యూమర్ స్టాక్ విచ్ విల్ డూ వెల్ అనేది చెప్తున్నాను. కంపేర్ టు దట్ సార్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్, బ్యాంకింగ్ స్టాక్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు అని చెప్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ టెక్ స్టాక్స్ రైట్ నౌ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర HJVN షేర్స్ 78 రూపీస్ ఉన్నాయి సార్. ఓకే. నెక్స్ట్ యూకో బ్యాంక్ 34 రూపీస్ ఉన్నాయి సార్. అది ఇప్పుడు PSU బ్యాంక్స్ పెరుగుతున్నాయి కదా, యూకో బ్యాంక్ ఏమన్నా హోల్డ్ చేయమంటారా సార్, సేల్ చేయమంటారా? అది HJVN షేర్స్ కూడా హోల్డ్ చేయాలా, సేల్ చేయాలా సార్? సార్ రెండు హోల్డ్ చేయండి సార్. దీస్ ఆర్ గుడ్ స్టాక్స్ ఫర్ నెక్స్ట్ 2 years. మీకు డీసెంట్ గా 20 to 40% రిటర్న్ వస్తుంది కంపేర్ టు బ్యాంక్. దెర్ ఈస్ నో నెగిటివ్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఆన్ టుడే. నేను మాట్లాడుతున్న క్షణాన ఈ రెండింటి కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. ప్లీజ్ బై అండ్ హోల్డ్. ఇఫ్ యూ వాంట్ అక్యుములేట్ ప్లీజ్ అక్యుములేట్ ఫర్దర్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జెన్సార్ టెక్నాలజీ నేను ఒక 40% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ ఐటీ స్టాక్స్ అన్ని డౌన్ అవుతుంది కదా, ఇప్పుడు అన్సర్టనిటీ ఉంది కదా, అది ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా ఒకటి. ఇంకోటి ఈ ప్రజెంట్ ఇచ్చేసి టీవీఎస్ సప్లై చైన్ వాల్చంద్ నగర్ వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు సార్. సార్ ఐటీ స్టాక్ సంబంధించినంత మటుకు ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో హ్యూజ్ ట్రాన్సిషన్ ఉంటుందండి. ఈ ఏఐ ఇంట్రడక్షన్, ఆంట్రోపిక్ రోజుకు కొత్త కాన్సెప్ట్ తీసుకురావటం, జెమినీ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. ఆర్డర్ బుక్ సైజెస్ తగ్గుతాయి ఐటీ ఇండస్ట్రీకి. ఇండియా వాజ్ మేజర్లీ బేస్డ్ ఆన్ సర్వీస్ ఇండస్ట్రీ అనేది ఒక ఫిలాసఫీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూఆర్ ఇన్ ప్రాఫిట్ అంటే బుక్ చేసుకుని బయటికి రండి. మీరు చెప్పిన అదర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఐటీకి సంబంధించి వీఆర్ నాట్ నెగిటివ్ అండి, బట్ ఇట్ ఈస్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇంత వాలటాలిటీ, ఇంత లార్జ్ చేంజ్ వీఆర్ నాట్ సీన్ ఇన్ ఐటీ సెక్టర్ పర్ సే. అండ్ రియల్ ఇంపాక్ట్ ఇంకా కనిపించట్లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ నాట్ showing what is positive. We are expecting ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ లో ఆర్డర్ బుక్ సైజెస్ ష్రింక్ అవుతే చాలా ఇబ్బందులు ఉన్నాయనేది ఒక చిన్న ఫిలాసఫీ అయితే ఉంది. ష్రింక్ అవుతాయి అంటే ఇంతకు ముందు సేమ్ ట్రాన్సాక్షన్ యూస్ టు టేక్ 9 months, నౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు డెలివర్ ఇన్ 1 month, 30 days to 45 days లో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. సో ఆర్డర్ సైజ్ తగ్గిపోతుంది అనేది బిగ్గెస్ట్ కన్సర్న్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ సార్ యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు మార్కాపురం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ డేటా సెంటర్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్టాక్ తీసుకోమంటారు లాంగ్ టర్మ్కి? అదేవిధంగా సార్ SKF ఇండియాలో ఏది తీసుకోమంటారు? 2 ఉన్నాయి సార్, దాంట్లో ఏది తీసుకోమంటారు? ఇండస్ట్రీసా SKF ఇండియానా సార్? డేటా సెంటర్ లో నుంచి ఒక స్టాక్ ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. మేడం ఏ స్టాక్ గురించి చెప్పారంటే నాకు వినిపించలేదు సార్. మళ్ళీ చెప్పరా డేటా సార్? సెంటర్ డేటా సెంటర్ గురించి సార్. దాంట్లో ఏదైనా ఒక 2 స్టాక్స్ చెప్పాల్సిందిగా దాంట్లో ఉన్న ఏదైనా 2 స్టాక్స్ గురించి చెప్పమంటున్నారు సార్. మేడం చెప్పగలరా? డేటా సెంటర్ సార్. డేటా సెంటర్ సార్ డేటా సెంటర్ సంబంధించినంత మటుకు ఇండియాలో అదాని ఎంటర్ప్రైజ్ తప్పించి నాకు మీరా ఏవి కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళే లార్జెస్ట్ డేటా సెంటర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ గూగుల్ కానీ అమెజాన్ కానీ మెటా కానీ పెడుతున్నారు. మీరు చూసుంటే దే బికమ్ ద ఫోర్ ఫ్రంట్ రన్నర్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ పాజిటివ్. రెండోది ఈ డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలిడే ఇచ్చారు టిల్ 2047. సో మన ఎర్నింగ్ పర్ షేర్ హోల్డర్స్ రెవెన్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి ఇన్ కమింగ్ డేస్. మిగతాది ఏదైనా మీకు డేటా సెంటర్ ఏరియాలో స్టాక్స్ కనిపిస్తే చెప్పండి. బట్ ఐ హావ్ నాట్ అబ్జర్వ్డ్ వాట్ ఆర్ ద అదర్ స్టాక్స్ ఇన్ డేటా సెంటర్ టుడే అదర్ దాన్ అదాని ఎంటర్ప్రైజెస్. రైట్ సార్. నెక్స్ట్ రఘు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 2 స్టాక్స్ అండి. ఒకటేమో నోవా అగ్రి 62 లో కొన్నా అండి, అది ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు అంటారా? ఇంకోటి GR ఇన్ఫ్రా అండి, కొంచెం 30% లాస్ లో ఉన్నాడు.
ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే అమ్మేయాలా? సార్ ఫస్ట్ వన్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇది టెంపరీ బ్లిప్. ఇన్ఫ్రాకి సంబంధించినంత మట్టుకు ఒకసారి నేను రివ్యూ చేయలేదు సార్, వాళ్ళ ఆర్డర్ బుక్ చెక్ చేంజ్ లాస్ట్ 2 quarters లో వాళ్ళ ఆర్డర్ బుక్ సిగ్నిఫికెంట్ గా గ్రో అవ్వలేదు, దే ఆర్ స్ట్రగ్లింగ్ అని మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ప్లీజ్ సెల్ ఆఫ్. ఎందుకంటే మనకి ఎన్సిసి హైదరాబాద్ ది ఆల్మోస్ట్ 1 year డౌన్ అయిందండి, 240 నుంచి 144 కి. ద కన్సర్న్స్ వేర్ ఆన్ 2 sides. One is order book was good but profitability took it toll. So that is also seen very negative. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే ప్లీజ్ సెల్ ఆఫ్ అండి, లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. సార్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ సార్. ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ 15% లాస్ లో ఉంది, ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఈ రెండు మనం అనుకున్న విధంగా డిమాట్ గ్రోత్ లేదండి. ఇంతకు ముందు మనకి డిమాట్ గ్రోత్ వాజ్ రియలీ హై, రీసెంట్ గా తగ్గిపోయింది డిమాట్ గ్రోత్. సో ద గ్రోత్ ఆఫ్ ది డిమాట్ తగ్గటం, ప్రాఫిటబిలిటీ గ్రోత్ తగ్గటం అనేది స్టాక్ మీద పడిందండి. ఐఎమ్ ఆల్సో నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. కరెంట్ గా మీరు ఎగ్జిట్ అయ్యి అంటిల్ యూ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ దెన్ ఓన్లీ విల్ కమ్ బ్యాక్ అండి. యూ కెన్ ఎగ్జిట్ ది స్టాక్స్ అండ్ లుక్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. రైట్ సార్, రాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా దీంట్లో పెట్టాలనుకుంటున్నాను, మా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో పెడితే బెటర్ అని. ఏ సార్, ఏ స్టాక్ గురించి అడిగారు? నేను కొత్తగా సార్ ఇప్పటిదాకా అసలు ఏం పెట్టలేదు. స్టాక్ గురించి దీంట్లో పెడితే బెటర్ ఉంటుందని అడుగుదామని చేశాను. సార్ ఇప్పుడు కరెంట్ గా మీరు స్టాక్ లో మార్కెట్ లో డైరెక్ట్ గా మీకు ఇది గనక లేకపోతే 2 preferences సార్. ఒకటి మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ మార్కెట్ లో పెట్టే స్టాక్స్ పెట్టండి, అది కూడా మీడియం అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ లో పెట్టే కొన్ని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అందులో పెడితే యూ విల్ సీ డీసెంట్ రిటర్న్స్ అండి. లేదు డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫండమెంటల్లీ దే ఆర్ గుడ్ స్టాక్స్. కరెంట్లీ వీఆర్ సీయింగ్ క్యాపెక్స్ అనమాట, క్యాపెక్స్ ఇన్వెషనరీ స్టాక్స్ కానీ బ్యాంక్ స్టాక్స్ కానీ వీఆర్ సీయింగ్ పాజిటివ్ అవుట్కమ్. కమింగ్ బ్యాక్ టు టెలికామ్, ఎయిర్టెల్ ఇస్ దేర్. కమింగ్ బ్యాక్ టు మన ఫ్లైట్ ఇంజిన్ లో ఇండిగో ఇస్ దేర్ విచ్ ఇస్ గోయింగ్ టు డూ వెల్, ఎందుకంటే దే ఆర్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. కాబట్టి ఆటో ఇండస్ట్రీ అని ఇంతకుముందు బాగా చూస్తే కరెంట్ ఇయర్ కొద్దిగా ఫ్లాటెండ్ అయ్యే అవకాశం ఉంది, అందుకని రికమెండ్ చేయట్లేదు. ఇటు పక్క చూడొచ్చు సార్ మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలంటే. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ సిడిఎస్ఎల్ 1580లో ఉన్నాయి సార్, అదాని టోటల్ గ్యాస్ 680లో ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా, వెయిట్ చేయాలా సార్? మేడం ఇది ఏ స్టాక్ గురించి చెప్పారండి? సిడిఎస్ఎల్ ఒకటి, అదాని టోటల్ గ్యాస్ ఒకటి. సిడిఎస్ఎల్ 1580లో ఉన్నాయి, అదాని టోటల్ గ్యాస్ 680లో ఉన్నాయి. యావరేజ్ చేసుకోవచ్చా, వెయిట్ చేయాలా? ఓకే, సిడిఎస్ఎల్ హోల్డ్ చేయండి సార్. ఇప్పుడే చెప్తున్నాను నేను, యాక్చువల్ గా కొద్దిగా డల్ గా ఉంది మార్కెట్ ఓవరాల్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టివ్. ఒకవేళ మీరు లాస్ లో అంటే లాస్ బుక్ చేసుకుని మూవ్ ఇన్ టు అదర్ సెగ్మెంట్. అదాని టోటల్ గ్లాస్ సార్, అది ఎక్స్పెక్టెడ్ టు గ్రో వెల్, బట్ అందరూ ఏంటంటే సిఎన్జి నుంచి సిఎన్జికి ఉన్న పాపులారిటీ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ కి వెళ్ళింది, అందుకని సిఎన్జికి రిలేటెడ్ స్టాక్స్ సిఎన్జికి సంబంధించినంత డౌన్ అయ్యాయి. గ్రోత్ వాస్ స్టాల్ టు సమ్ ఎక్స్టెంట్. కరెంట్ గా అది కూడా ఐఎమ్ నాట్ సీయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ద లాంగ్ టర్మ్ సార్. ఒకవేళ మీరు ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేసుకోండి, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంటర్ డోంట్ ఎంటర్ రైట్ నౌ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ జహీర్ ఖాన్ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్తే అండి రత్నాకర్ గారు. చెప్పండి సార్. ఈ టోలెన్స్ టైర్స్ నా దగ్గర స్టాక్ ఉన్నాయండి, 188 రూపాయల దగ్గర కొన్నాను. ఇప్పుడు చాలా తగ్గిపోయి ఉన్నాయి, దాని గురించి కొంచెం చెప్తారా? ఓకే ఓకే ఓకే. సో వీళ్ళకి ఏమైందంటే సార్, టైర్ మార్కెట్ ఇది ఎక్స్పెక్టెడ్ టు బౌన్స్ అండి. ఆటో ఇండస్ట్రీ బౌన్స్ అవటం వలన టైర్ మార్కెట్ కూడా బౌన్స్ అవ్వాలి. కొన్ని పర్టిక్యులర్ సెగ్మెంట్స్ అంటే మీరు హుండై కానీ వాళ్ళకి కానీ సప్లయర్స్ వీళ్ళు వాళ్ళ ఓవరాల్ టాప్ లైన్ తగ్గటం వలన ఈ టైర్ స్టాక్స్ కూడా తగ్గేసారు. గ్రోత్ పాజిటివ్ కనిపించట్లేదు అంటే బికాస్ దే ఆర్ ద ఓఈఎమ్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ అండి. అది ఓవరాల్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చి న్యూ ప్రోడక్ట్ లాంచెస్ గుడ్ గ్రోత్ వస్తే ఈ స్టాక్స్ విల్ పర్ఫార్మ్ వెల్.
అందుకని తగ్గింది సార్, నథింగ్ నెగిటివ్ యాక్చువల్లీ పర్ సే. హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో అది బాగా పర్ఫార్మ్ చేస్తే దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మనం వెయిట్ అండ్ వాచ్ లో ఉండొచ్చు సార్, నో నీడ్ టు పానిక్ అండ్ సెల్ రైట్ అవే. రైట్, నెక్స్ట్ కాలర్ చైతన్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ యానిమల్ ఫీడ్ సెక్టర్ లో చూస్తానికి పెన్ని స్టాక్ లానే ఉంది కానీ అజూని బయోటెక్ అని ఉంది. నేను దాన్ని పూర్తిగా మొత్తం స్టడీ చేశాను. అది వాళ్ళు ప్లాంట్ ఎక్స్పాన్షన్ చాలా విపరీతంగా ఉంది. ఒరిజినల్ గా అయితే 60,000 మెట్రిక్ టన్స్ ఉన్న ప్లాంట్ కెపాసిటీని మొన్న డిసెంబర్ లో 1,80,000 కి పెంచారు. క్లయింట్లు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పతంజలి వాళ్ళు, మదర్ అదేంటి టకీ డైరీ అని, హెరిటేజ్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. హెరిటేజ్ వాళ్ళు కూడా చెక్ చేశారు. వాళ్ళకి కూడా న్యూట్రీవెట్ అని ఒక సబ్సిడరీ ఉంది. అందులో వీళ్ళు వాడుతున్నట్టు ఎక్కడ చెప్పలేదు కానీ యానిమల్ ఫీడ్ కి ఉంది. వాళ్ళు నెక్స్ట్ క్యామెల్ కి ఫీడ్ ఉంది. నెక్స్ట్ ఈ మునగ చెట్లు పెంచి ఆ ఏరియాలో రాజస్థాన్, గుజరాత్ లో మునగ చెట్లు పెంచి అందులో నుంచి కూడా ఫీడ్ తయారు చేస్తూ ఉంటున్నారు. చూస్తానికి పెన్ని స్టాక్ లాగా ఉంది కానీ దాని గ్రోత్ ప్రాస్పెక్టస్ బాగా ఉందనేది నా ఉద్దేశం. అదొకటి. రెండు, మంగళ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ అని ట్రాన్స్ఫార్మర్స్ లో కాంపోనెంట్స్ తయారు చేయటమును ఈ పవర్ సెక్టార్ లో ఈపీసీ కొంత ఓల్ గా ట్రాన్స్ఫార్మర్ తయారు చేస్తారు. ఈ రెండు ఒకసారి చెప్పండి సార్. ఓకే, యానిమల్ ఫీడ్ కి సంబంధించినంత మటుకు డెఫినెట్లీ దర్ ఈస్ ఎ హ్యూజ్ పాజిటివ్ సార్. మీరు చెప్పినట్టు వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఎందుకంటే ఇక్కడ మార్జిన్ ఒకటి, రెండోది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. వాళ్ళు మార్జిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ విల్ డూ వెల్. మీరు తీసుకోవచ్చు స్మాల్ స్టాక్, ఆపర్చునిటీ ఇస్ దేర్. మంగళం ఇండస్ట్రీస్ ఇది బేసికలీ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి సార్ వీళ్ళకి. దో దే ఆర్ పర్ఫార్మింగ్, దే ఆర్ నాట్ డన్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. వాళ్ళు ఓవరాల్ గ్రోత్ ఇన్ ది సెగ్మెంట్ హ్యాస్ బీన్ స్లోడ్ డౌన్. ఎందుకంటే ఇప్పుడు ఈయన శాటిలైట్ ద్వారా ఇస్తా అంటున్నారు, మీరు చూసుకుంటారు ఎలాన్ మాస్క్ అండ్ వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కదా, మన ఎయిర్టెల్ ఆల్సో టైడ్ అప్ విత్ దెమ్. సో వీళ్ళ పర్టికులర్ గ్రోత్ సెగ్మెంట్ తగ్గుతుంది అనేది వ్యూ అండి ఓవరాల్ గా. సో డోంట్ ఎంటర్ ఇంటూ మంగళం ఇండస్ట్రీస్ అండి యాజ్ ఆఫ్ నౌ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ జానీ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. సార్ నా దగ్గర మెరీన్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 3,000 షేర్లు ఉన్నాయండి. ఓకే, అమ్మాయిల విషయాలు హోల్డ్ చేయండి సార్, డోంట్ సెల్ రైట్ నౌ. కొద్దిగా మార్కెట్ చిన్న వాలటాలిటీ ఉండటం వల్ల ఎఫెక్ట్ అయింది. హోల్డ్ చేయండి, ఒక 1 quarter చూసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. డోంట్ టేక్ ఎనీ నెగటివ్ డెసిషన్ రైట్ నౌ. రైట్ సార్. సార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ లో ప్రెసెంట్ ప్రైస్ కి తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సార్, దీనికి ఏం చెప్తారు? Definitely, and Punjab National Bank is one of the bank recognized by RBI as a prominent bank in India, other than SBI, ICICI and SDFC. వాళ్ళు గ్రో అవ్వాలి స్ట్రక్చరల్ గా. వాళ్ళు they are not done exponentially large difference. SBI is able to do, Punjab National Bank is not able to do. I'm expecting a కొత్త మేనేజ్మెంట్ ఏమైనా చేంజ్ అయ్యి కొద్దిగా స్పీడప్ చేస్తే ది స్టాక్ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. దే ఆర్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ SBI. డెఫినెట్లీ దర్ ఇస్ ఎ గుడ్ పాసిబిలిటీ ఇన్ ద ఫ్యూచర్. ఇమీడియట్ గా అయితే నేను మీకు ఆన్సర్ ఇవ్వలేను. ఫ్యూచర్ లో మాత్రం ఇట్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్ అప్డేట్.